అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. ఇవి కేవలం డబ్బులిచ్చే పథకాలు కాదండోయ్, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే అవకాశాలను ఎలా సృష్టిస్తున్నాయో వివరంగా చూద్దాం. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఒక ప్రభుత్వం తన ప్రజలకు వాళ్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పటినుంచి వాళ్లే సొంతంగా వ్యాపారాలు మొదలుపెట్టే స్థాయికి ఎదిగే వరకు ఒక విజయవంతమైన దారిని ఎలా చూపించగలదు? దీని గురించే మనం ఇప్పుడు లోతుగా చూడబోతున్నాం. ఆ ప్రశ్నకు సమాధానమే తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ. వాళ్ల దగ్గర ఒక పక్కా ప్రణాళిక ఉంది. అది కేవలం ఏదో ఒక పథకం కాదు, ఒక మనిషి జీవితంలో ప్రతి దశలోనూ అండగా నిల్చే ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. సరే, మరి ఆ వ్యవస్థేంటో చూద్దామా? ముందుగా ఈ బీసీ సంక్షేమ శాఖ అసలు లక్ష్యం ఏంటి, వాళ్ల మిషన్ ఏంటో అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, వెనుకబడిన తరగతుల వారికి విద్య, ఆర్థిక, సామాజికంగా ఇలా అన్ని విధాలుగా సాధికారత కల్పించడమే వీరి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విద్యా ఉద్యోగాల్లో మొత్తం 29% రిజర్వేషన్ ఉంది కదా, దాన్ని ఎలా విభజించారో చూడండి. ఆదివాసీ జాతుల నుంచి వృత్తిపనివాళ్ల వరకు, ఇంకా సామాజికంగా వెనుకబడిన ముస్లింల వరకు, ఇలా ప్రతి చిన్న గ్రూప్ని గుర్తించి వాళ్లకి తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. విద్యా ఉద్యోగాల్లో చూస్తే గ్రూపుల వారీగా రిజర్వేషన్లున్నాయి, కానీ లోకల్ బాడీ ఎలక్షన్లకొచ్చేసరికి బీసీలందర్నీ ఒకే గ్రూప్గా చూస్తారు. అక్కడ రిజర్వేషన్ ఏకంగా 34% పెరుగుతుంది. ఇది చాలా కీలకమైన వ్యత్యాసం. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో మొదటి అడుగు గురించి మాట్లాడుకుందాం. ఏదైనా సరే పునాది బలంగా ఉండాలి కదా, అందుకే స్కూల్ వయసు పిల్లలకు ఎలాంటి మద్దతు అందుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సంఖ్యను గమనించండి, 490. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నడుపుతున్న ప్రీ మెట్రిక్ హాస్టళ్ల సంఖ్య ఇది. అంటే ఏటా దాదాపు 50,000 మంది విద్యార్థులకు ఉచితంగా భోజనం, వసతి దొరుకుతున్నాయన్నమాట. చదువుకోవడానికున్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోతే ఇంకేం కావాలి చెప్పండి. ఈ హాస్టళ్లు అంటే కేవలం ఉండటానికి చోటు, తినడానికి తిండి మాత్రమే కాదు. చూడండి, వాళ్లకు కావలసిన యూనిఫామ్సు, పుస్తకాలు, దుప్పట్లు, ట్రంకు పెట్టే, చివరికి నెలనెలా హెయిర్ కట్ కోసం, సబ్బుల కోసం కూడా డబ్బులిస్తారు. అంటే ఒక విద్యార్థికి చదువుకోవడానికి కావలసిన ప్రతిదీ ఇక్కడే దొరుకుతుంది. మరింత సపోర్ట్ ఇస్తున్నందుకు ఫలితాలెలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. ఈ గ్రాఫ్ చూడండి, 2014 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర సగటు కన్నా బీసీ హాస్టళ్ల విద్యార్థుల పాస్ పర్సెంటేజ్ ఎక్కువుంది. అంటే ఈ పథకం కరెక్ట్గా పనిచేస్తుందన్నమాట. రైట్, స్కూల్ ఎడ్యుకేషన్ పునాది పడింది. మరి తర్వాత ఉన్నత విద్య, కాలేజ్ చదువులకు కూడా ఈ సపోర్ట్ సిస్టమ్ కొనసాగుతుంది. కాకపోతే ఇంకాస్త అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కాలేజీ హాస్టళ్లున్నాయి. ఇక్కడ కూడా వసతి ఉచితమే. అంతేకాదు, భోజనం ఖర్చుల కోసం ప్రతీ నెల 1050 రూపాయల డైట్ ఛార్జీలు కూడా ఇస్తారు. ఇది వాళ్ల చదువులకు చాలా పెద్ద భరోసా. ఇక ఉన్నత విద్యలో అతి ముఖ్యమైన పథకం ఫాస్ట్, అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ. తల్లిదండ్రుల ఆదాయం ₹1,00,000 లోపు ఉన్న విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. దీనిలో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. అవేంటో చూద్దాం. చూడండి, మొదటిది ఆర్టీఎఫ్, అంటే ఫీజ్ రీయింబర్స్మెంట్. దీని ద్వారా విద్యార్థులు కట్టాల్సిన ట్యూషన్ ఫీజుని ప్రభుత్వమే నేరుగా కాలేజ్కి కట్టేస్తుంది. ఇక రెండోది ఎంటీఎఫ్, అంటే మెయింటెనెన్స్ ఫీ. దీని కింద విద్యార్థుల మెస్ ఖర్చుల కోసం ప్రతీ నెల డబ్బులిస్తారు. సో ఒకవైపు ఫీజు భారం లేదు, మరోవైపు హాస్టల్ ఖర్చులకు టెన్షన్ లేదు. ఓకే, చదువు పూర్తయింది. ఇప్పుడు మంచి ఉద్యోగం సంపాదించాలి కదా. ఆ దశలో కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. ఉదాహరణకి రాష్ట్రవ్యాప్తంగా 9 బీసీ స్టడీ సర్కిళ్లున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు కావలసిన కోచింగ్ను పూర్తిగా ఉచితంగా ఇస్తారు. అడ్మిషన్లలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది వాళ్ల కెరియర్కి ఒక మంచి లాంచింగ్ ప్యాడ్ లాంటిది. ఇది చూడండి, కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే కాదు, న్యాయవాదుల లాంటి ప్రొఫెషనల్స్కి కూడా ప్రత్యేక సపోర్ట్ ఉంది. కొత్తగా లా పూర్తి చేసిన బీసీ యువ వలకరింజులు ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి వాళ్లకి 3 ఏళ్లపాటు నెలకి ₹1,000 స్టైపెండ్, పుస్తకాల కోసం గ్రాంట్, ఇలా చాలా రకాలుగా సహాయం చేస్తారు.
చదువు, ఉద్యోగం, ఆ తర్వాత స్వంతంగా కాళ్లమీద నిలబడటం, అంటే ఆర్థికంగా ఎదగటం. దీనికోసం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహమిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ప్రభుత్వం కేవలం కొత్త తరం ఉద్యోగాలనే కాదు, మన సాంప్రదాయ వృత్తులను కూడా గౌరవిస్తోంది. రజకులు, నాయి బ్రాహ్మణులు, వడ్డెరలు, కుమ్మరులు, ఇలా ప్రతి వృత్తివారికి ప్రత్యేకంగా ఫెడరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ల వ్యాపారాలకు ఆర్థికంగా చేయూతనిస్తోంది. ఈ ఆర్థిక సహాయ పథకం ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. ఒక 15 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడతారు. వాళ్ళొక వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే అయ్యే ఖర్చులో సగం డబ్బును ప్రభుత్వమే సబ్సిడీగా ఇస్తుంది. మిగిలిన సగం డబ్బును బ్యాంకు ద్వారా లోన్గా ఇప్పిస్తుంది. ఎంత మంచి ఐడియా కదా! సరే, విద్య, ఉద్యోగం, డబ్బు ఇవన్నీ ఒక ఎత్తు. వీటన్నిటితో పాటు ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కూడా అంతే ముఖ్యం. దానికోసం కూడా కొన్ని ప్రత్యేక పథకాలున్నాయి. సమాజంలో కులభేదాలు పోవాలి. ఆ దిశగా కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి అలాంటి జంటలకు ప్రభుత్వం 10,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తోంది. ఇది కేవలం డబ్బు కాదు, సామాజిక మార్పుకిస్తున్న ఒక గుర్తింపు. కాబట్టి మనం ఇప్పటిదాకా చూసింది కేవలం కొన్ని పథకాల జాబితా కాదు. ఇదొక సంపూర్ణ వ్యవస్థ. ఒక వ్యక్తి బాల్యం నుంచి వాళ్లు జీవితంలో స్థిరపడే వరకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచే ఒక రోడ్ మ్యాప్. ఇది ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మారుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక తరానికి స్కూల్ నుంచి కెరీర్ వరకు జీవితాంతం అండగా నిలిచే ఇలాంటి ఒక వ్యవస్థ ఉంటే వాళ్లలో దాగి ఉన్న ప్రతిభ, వాళ్ల సామర్థ్యం ఏ స్థాయిలో బయటకొస్తాయో, రాబోయే తరాలు ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాయో కదా! ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.